హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. మీరు ఏ నోటిఫికేషన్ని వదులుకున్నా ఈ నోటిఫికేషన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకండి. ఇందులో అన్ని రకాల ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. డిగ్రీ వాళ్ళకు కూడా పోస్టులోనే భారీ స్థాయిలో సాలరీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. అండ్ జాబ్ పోస్టింగ్ కూడా మన సొంత రాష్ట్రంలోనే ఉంటుంది. 24th అక్టోబర్ వరకు లాస్ట్ డేట్ ఇచ్చారు. అందరికీ కూడా అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి చివరి వరకు చూడండి. సో మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, చాలామంది లైక్ చేయట్లేదు. సో మీకోసం ఎంతో ఎఫర్ట్స్ పెట్టి రిలీజ్ అయిన వెంటనే అప్డేట్స్ ఇస్తున్నాను. తప్పనిసరిగా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. అందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్, మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి ఆన్లైన్ కోర్సెస్ పైన భారీ డిస్కౌంట్ అయితే ఇస్తున్నాము. కేవలం మీకు 499 రూపీస్కే 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుంది. సో మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, కేవలం 499కే వస్తుంది. 1 year వరకు కూడా మీరు ఆన్లైన్లో క్లాసెస్ అనేవి వినొచ్చు అనమాట. రైల్వే, బ్యాంక్, ఎస్ఎస్సి అన్ని రకాల కోర్సెస్ అయితే అందుబాటులో ఉన్నాయి. మీకు ఇందులో ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ప్రతి ఒక్క కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి టాప్ మోస్ట్ సీనియర్ ఫ్యాకల్టీస్ చేత మీకు ఇక్కడ క్లాసెస్ అయితే అందిస్తున్నాము. సో కాబట్టి వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకుని ఒకసారి కంటెంట్ అనేది చెక్ చేయండి. నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి అయితే రావడం జరిగింది. ఇది మనకి కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్స్ అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ అనేది కల్పిస్తున్నారు. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది 25th సెప్టెంబర్ నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగింది. లాస్ట్ డేట్ మీరు 24th అక్టోబర్ ఈవినింగ్ 5:30 PM వరకు కూడా మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. మీకు ఈ జాబ్స్కి సంబంధించి సపరేట్గా అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే చేస్తాను. సో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది అనేది నాకు కూడా తెలియదు కదా. సో కాబట్టి డెఫినెట్గా లైక్ చేసి నాకు ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి కామెంట్ అయితే చేయండి. ఈ జాబ్స్కి సంబంధించి మీరు కేవలం ఆన్లైన్ అప్లికేషన్ చేస్తే సరిపోతుంది. మనకి ఇక్కడ అప్లై ఆన్లైన్కి సంబంధించి లింక్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మీకు లింక్ కూడా డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను, అక్కడ నుంచి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి క్యాడర్లలో ఖాళీగా ఉన్నటువంటి అటెండర్ స్థాయి నుంచి ఆఫీసర్ లెవెల్ పొజిషన్స్ అన్నింటినీ కూడా ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ అయితే చేస్తున్నారు. సో ముందుగా మనకు ఈ పోస్టులకి సంబంధించి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి ఏదైతే పోస్టులు ఉన్నాయో ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయడానికి మినిమం 18 నుంచి 32 years వరకు అప్లై చేసుకోవచ్చు. జనరల్ ఓసీ వాళ్ళు, ఇన్ కేస్ మీరు ఓబీసీ వాళ్ళైతే +3 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే +5 years ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. గ్రూప్ బి ఉద్యోగాలకైతే మీరు 18 నుంచి 35 years వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ గ్రూప్ ఏ క్యాడర్కి సంబంధించి ఏదైతే పోస్ట్ ఉన్నాయో వీటికి వచ్చేసి మీరు 40 years వరకు అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టులకి అయితే 62 years వరకు కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. సో దీంతో పాటు ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మీకు ఏ క్యాస్ట్ దాన్ని బట్టి మీకు ఇక్కడ ఏజ్ అనేది చెక్ చేసుకోండి. ముందుగా మనకి ఇక్కడ లైబ్రరీ అటెండర్ ఉద్యోగాలకి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ అయితే ఇచ్చారు. లైబ్రరీ అటెండర్కి సంబంధించి 3 ఉన్నాయి, ల్యాబొరేటరీ అటెండర్ 5, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ అంటే జూనియర్ అసిస్టెంట్ లెవెల్ పోస్టులు 13 ఉన్నాయి, ల్యాబొరేటరీ అసిస్టెంట్ 10, ఆఫీస్ అసిస్టెంట్ 4, సీనియర్ అసిస్టెంట్ గ్రూప్ బి లెవెల్ పోస్ట్ వచ్చేసి 3 ఉన్నాయి, జనరల్లోనే ఉన్నాయి అన్నీ కూడా. నెక్స్ట్ సిస్టమ్ ప్రోగ్రామర్ వచ్చేసి 2, అసిస్టెంట్ రిజిస్టర్ వచ్చేసి 1, అసిస్టెంట్ లైబ్రరీయన్ వచ్చేసి 4. ఈ విధంగా మనకి ఒక వేకెన్సీస్ డీటెయిల్స్ ఇచ్చారు. దాదాపు అన్ని పోస్టులు కూడా జనరల్లో ఉన్నాయి కాబట్టి మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మీరు ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, ఓబీసీ అయినా, ఏ కేటగిరీ అయినా పర్వాలేదు, మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. సాలరీస్ వచ్చేసి మనకి ఎలా ఉంటాయంటే ఇక్కడ ఏదైతే గ్రూప్ సి క్యాడర్లో ఉన్నటువంటి ల్యాబొరేటరీ అటెండర్, లైబ్రరీ అటెండర్ జాబ్స్ ఉన్నాయి వీటికి మీకు లెవెల్ 1 ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే అప్ టు 30,000 వరకు సాలరీ వస్తుంది. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి అయితే 45,000 వరకు సాలరీ వస్తుంది. ఆఫీస్ అసిస్టెంట్, ల్యాబొరేటరీ అసిస్టెంట్ పోస్టులకి లెవెల్ 4th ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 50,000 నుంచి 60,000 మధ్యలో సాలరీ వస్తుంది. సీనియర్ అసిస్టెంట్కి అయితే లెవెల్ 6th ప్రకారం మనకి అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 70,000 వరకు సాలరీ వస్తుంది. మిగతా గ్రూప్ ఏ ఉద్యోగాలకు అన్నింటికి కూడా మీకు లెవెల్ 10th ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 1,00,000కి పైగానే సాలరీ అనేది వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనకి ఇక్కడ సాలరీ డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనకి ఈ నోటిఫికేషన్ ద్వారా బ్యాక్లాగ్ వేకెన్సీస్ అంటే ఇక్కడ మనకి లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ ఇచ్చారు కదా ఈ సంస్థ నుంచి, ఆ నోటిఫికేషన్లో మిగిలిపోయినటువంటి వేకెన్సీస్ని కూడా యాడ్ చేసి ఇక్కడ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఈ పోస్టులకి సంబంధించి ఎవరు ఏ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు, క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి మీకు క్లియర్గా అయితే చెప్తాను. సో మీరు ఏ
పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంటే ఆ పోస్ట్కి అప్లికేషన్ అనేది పెట్టుకోండి. ల్యాబొరేటరీ అటెండర్కి సంబంధించి ఏదైతే జాబ్స్ ఉన్నాయో వీటికి మీరు సైన్స్ స్ట్రీమ్లో అంటే ఎంపీసీ కానీ బైపీసీ కానీ ఎవరైతే ఇంటర్లో చేస్తుంటారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఒకవేళ ఈ క్వాలిఫికేషన్ లేకపోతే 10th పాటు మీరు ల్యాబొరేటరీ టెక్నాలజీలో స్కిల్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్కి సంబంధించి సర్టిఫికేట్ ఉన్నా కూడా మీరు ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ మనకి జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్. ఈ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకి మీరు ఏ డిగ్రీ చేసినా కూడా ఎలిజిబులే. కాకుంటే మీకు టైపింగ్ స్కిల్స్ ఉండాలి, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, ఇంగ్లీష్ టైపింగ్కి సంబంధించి 35 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ స్కిల్స్ ఉండాలి. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ లైబ్రరీ అటెండర్ అని చెప్పేసి జాబ్స్ ఉన్నాయి కదా, వీటికి వచ్చేసి మీరు ఏ విభాగంలో ఇంటర్ పాస్ అయినా ఎలిజిబులే, లేకుంటే మీరు డిప్లొమా పాస్ అయినా కూడా ఎలిజిబులే. కాకపోతే లైబ్రరీ సైన్స్కి సంబంధించి సర్టిఫికేట్ కోర్స్ అనేది మీరు చేసి ఉండాలి. అలాగే మీకు 1 year ఎక్స్పీరియన్స్ అనేది యూనివర్సిటీలో కానీ కాలేజ్లో కానీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ లైబ్రరీలో వర్క్ చేసినట్టుగా ఎక్స్పీరియన్స్ ఉండాలి, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ఈ యొక్క పోస్ట్కి అది ఎలిజిబిలిటీ అనమాట. సో మనకి నెక్స్ట్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ అని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు కాబట్టి నేను ఇది స్కిప్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ ఆఫీస్ అసిస్టెంట్. ఈ యొక్క ఆఫీస్ అసిస్టెంట్కి కూడా మనకి డిగ్రీతో పాటు 2 years ఎక్స్పీరియన్స్ అడిగారు కాబట్టి ఈ పోస్ట్లని కూడా స్కిప్ చేస్తున్నాను. నెక్స్ట్ సీనియర్ అసిస్టెంట్. సో సీనియర్ అసిస్టెంట్ కూడా ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు. అయితే మెయిన్గా మనకి అసిస్టెంట్ రిజిస్టర్. సో మనకి ఇది ఒక బెస్ట్ జాబ్ అని చెప్పుకోవచ్చు. మనకి ఆఫీసర్ లెవెల్లో అసిస్టెంట్ రిజిస్టర్కి మనకి 1 lakh పైగా శాలరీ వస్తుంది. ఈ జాబ్స్కి సంబంధించి మీకు క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే మాస్టర్స్ డిగ్రీ అనేది ఎవరైతే చదువుంటారో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఒక జాబ్స్కి సెలక్షన్ అనేది ఎలా జరుగుతుందంటే ఇంటర్ అర్హతతో ఏదైతే ల్యాబొరేటరీ అటెండర్కి సంబంధించి జాబ్స్ ఉన్నాయో వీటికి ఎలా ఉంటుందంటే, సో మీకు కేవలం ఒకటే ఎగ్జామ్ పెడతారు. ఇందులో మీకు ఫిజికల్ అండ్ బయాలజికల్ సైన్సెస్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ అబిలిటీ, బేసిక్ ఇంగ్లీష్ ఈ టాపిక్స్ మీద మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి ప్యాటర్న్లో టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత మీకు స్కిల్ టెస్ట్ వచ్చేసి ఏంటి అంటే ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్స్ని అండ్ టూల్స్ని, ప్రోటోకాల్స్ అండ్ ప్రొసీజర్స్, సేఫ్టీ మెజర్స్ వీటికి సంబంధించి మీకు నాలెడ్జ్ ఉందా లేదని చెప్పేసి స్కిల్ టెస్ట్ పెడతారు. అండ్ దాని తర్వాత ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మీకు ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండా డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు. అలాగే మనకి ఏదైతే జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు సో వీటికి ఏంటంటే మీకు పేపర్ 1 ఉంటుంది, పేపర్ 2 ఉంటుంది. పేపర్ 2 వచ్చేసి ఏంటంటే డిస్క్రిప్టివ్ టెస్ట్ అనమాట. సో దాని తర్వాత మీకు స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. ఏదైతే మనకి అసిస్టెంట్ రిజిస్టర్ పోస్టులు వీటికి వచ్చేసి మీకు పేపర్ 1 వచ్చేసి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ప్యాటర్న్లో, పేపర్ 2 వచ్చేసి డిస్క్రిప్టివ్ ప్యాటర్న్లో. దాని తర్వాత ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట. అంటే గ్రూప్ ఏ ఉద్యోగాలకి ఇంటర్వ్యూ ఉంటుంది. సో మనకి మిగతా ఉద్యోగాలకైతే ఇంటర్వ్యూ లేదనమాట. సో దీనికి సంబంధించి మీకు పేపర్ 1లో ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది కదా, ఇది మనకి 100 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. 1.5 hour డ్యూరేషన్ పాటు ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో పేపర్ 2 డిస్క్రిప్టివ్ కూడా సేమ్ మనకి 100 మార్క్స్కి అయితే ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో సో వాళ్ళే క్లియర్గా ఇచ్చారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మనకి హైదరాబాద్లోనే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసే అవకాశం అనేది ఉంది. సో మీకు నెగటివ్ విధానం అనేది ఉంటుందా ఉండదు అనేది ఇక్కడ మీరు నోటిఫికేషన్ నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. మీకు డీటెయిల్ సిలబస్ కూడా కావాలనుకుంటే మనకి అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అయితే ఒక నోటిఫికేషన్కి సంబంధించి ఆన్లైన్ అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళైతే 500, మిగతా వాళ్ళైతే 1000 రూపీస్ అనేది పే చేయాలి. ఒకటి కంటే మీరు ఎక్కువ పోస్టులకు అప్లై చేయాలంటే సపరేట్ అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. డైరెక్ట్గా మీరు uohyd.ac.inకి సంబంధించి వెబ్సైట్లోకి వెళ్ళేసి సో మీరు సపరేట్గా ఆన్లైన్లో అప్లై అయితే చేసేసుకోవచ్చు అనమాట. సో మీకు దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ గురించి సపరేట్ వీడియో అయితే చేస్తాను. సో ఇది మనకి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. సో ఈ నోటిఫికేషన్ లింక్ అప్లై ఆన్లైన్కి సంబంధించి లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో అయితే ఇస్తాను. వేకెన్సీస్ కూడా పర్వాలేదు, మంచి సంఖ్యలో ఉన్నాయి కాబట్టి మిస్ చేసుకోవద్దు. ఇంకా నోటిఫికేషన్ గురించి ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. డెఫినెట్గా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా డెఫినెట్గా అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.